తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ అరెకరం, ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5, 10, 15, 20 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ప్రభుత్వం అయితే ఒక పెద్ద శుభవార్త చెప్పిందనమాట. రైతు భరోసా డబ్బులైతే అందరికైతే విడుదల చేయడం అయితే జరిగింది. రైతు సోదరులందరూ అయితే చెక్ చేసుకోండి. మీ అందరి ఖాతాల్లో ఈ రోజు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. ఇక్కడ అమౌంట్ విషయంలో మీ అందరికీ ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇచ్చిందనమాట. అందరికైతే అమౌంట్ అయితే విడుదల చేశాం. మొత్తం 32 జిల్లాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే చెప్పిందనమాట. జిల్లాల వారీగా విడుదలపై రైతు భరోసా నిధులు, అలానే లబ్ధిదారుల వివరాలు అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే ఏ జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళకి ఎంత మొత్తం అమౌంట్ అయితే విడుదల చేశామని చెప్పేసి స్పష్టత కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు మీ ఖాతాలు కూడా చెక్ చేసుకోండి. ఈరోజు తప్పకుండా మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. అలానే అమౌంట్ పడ్డ ప్రతి ఒక్క రైతు కూడా తప్పకుండా నాకైతే వీడియో కింద కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారంటే మీది ఏ జిల్లా, మీకు ఎంత మొత్తం అమౌంట్ పడ్డాయి, ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి అని చెప్పేసి కామెంట్ చేస్తే ఆ జిల్లాలో మిగతా రైతులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట మీ జిల్లాలో ఎంతమందికి అమౌంట్ పడ్డాయి అని చెప్పేసి. ఓకేనా? ఒకవేళ అమౌంట్ పడని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే వెయిట్ చేయండి అనమాట. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు మీ అందరికైతే డబ్బులు అయితే పడబోతున్నాయి. అలానే ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి మీ భూములు సాగు భూములు అయినట్టయితే మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీకు మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి. అలానే ఒకవేళ సాగు భూములు కాకపోతే మాత్రం ప్రభుత్వం అయితే ఎలాంటి ₹1 కూడా చెల్లించను అని చెప్పేసి ప్రభుత్వం అయితే ముందే చెప్పింది. అమౌంట్ పైన మనకైతే రేపు క్యాబినెట్ మీటింగ్ కూడా జరగబోతుంది అనమాట రైతు భరోసా అమౌంట్ గురించి. అలానే మీకు ఒకవేళ ఈరోజు డబ్బులు పడని వాళ్ళకి రేపు కూడా ఒక స్పష్టత అయితే వస్తుంది. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలానే ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.